కేవలం అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్కు మాత్రమే వీక్షించడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి అధికారం ఉంది. నమస్తే. అల్ట్రాటెక్ విఆర్ సేఫ్టీ ట్రైనింగ్ మాడ్యూల్కి స్వాగతం. ఈరోజు మనం బెడ్ యాష్ డ్రైన్ ప్రక్రియలో పాటించాల్సిన భద్రతా ప్రోటోకాల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక మొదలు పెడదాం. జాబ్ సైట్లో ఉన్నప్పుడు మీకు పీపీఈ తప్పనిసరి. పని సంబంధిత ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పీపీఈలను ధరించాలి. పీపీఈలను తీసుకోవడానికి కంట్రోలర్ పైన ఉన్న గ్రిప్ బటన్ని ఉపయోగించి దాన్ని మీ దగ్గరికి తీసుకోండి. పీపీఈలను తీసుకోవడానికి కంట్రోలర్ పైన ఉన్న గ్రిప్ బటన్ని ఉపయోగించి ఇప్పుడు మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఇక ముందుకెళ్దాం. బెడ్ యాష్ డ్రైనింగ్ అనేది బాయిలర్ విభాగంలో కొంతకాల వ్యవధిలో ఉత్పత్తి అయిన అదనపు దిగువ బూడిదను తొలగించే ప్రక్రియ. ఆపరేషన్కి ముందు సిసిఆర్ ఆపరేటర్ నుండి సూచనలు పొందిన తర్వాత సైట్ బాయిలర్ ఆపరేటర్ ముందుగా నైపుణ్యం కలిగిన మరియు శిక్షణ పొందిన వర్కర్ను ఎంచుకోవాలి. సైట్ ఆపరేటర్ నిర్ణయం ప్రకారం బెడ్ యాష్ డ్రైనింగ్ చేయడానికి ఒక వర్కర్ని కేటాయించిన తర్వాత వారు ఈ నిర్దిష్ట ఉద్యోగానికి అవసరమైన పూర్తి పీపీఈ సెట్లను ధరించేలా చూసుకోవాలి. ఈ సూట్ కేవలం ప్రాథమిక రక్షణ ప్రయోజనం కోసం మాత్రమే అని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎక్కువసేపు బూడిదలో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే వేడి పదార్థంతో నిరంతర పరస్పర చర్య సూట్ని దెబ్బతీస్తుంది మరియు దాని రక్షణ అవరోధాన్ని ఉల్లంఘిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సైట్ ఆపరేటర్ మార్గదర్శకత్వంలో సంబంధిత సిబ్బంది మాత్రమే సైట్లో ఉండడానికి అనుమతించబడతారు. బెడ్ యాష్ డ్రైనింగ్ ప్రారంభించడానికి ముందు సిసిఆర్తో కనెక్ట్ అవ్వండి. వారి సూచనలు మరియు సమ్మతిని పాటించండి. సిసిఆర్ ఆపరేటర్ కావాల్సిన డీప్రెషరైజేషన్ పరిస్థితిని నిర్ధారిస్తారు మరియు కమ్యూనికేట్ చేస్తారు. ఇది సురక్షితమైన పరిమితుల్లో బెడ్ డ్రైన్ బూడిద ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దయచేసి ఫ్లోర్ స్క్రాప్, హాట్ డస్ట్ పైపులు లేదా ఏదైనా అవాంఛిత పదార్థాలు లేకుండా ఉండేలా చూసుకోండి. దయచేసి ముందుకు వెళ్ళి మీ చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న ఏవైనా స్క్రాపులు, హాట్ డస్ట్ పైపులు లేదా అవాంఛిత పదార్థాలపైన క్లిక్ చేయండి. మంచి పని. ప్రతిసారి ట్రాలీ నుండి కనీసం 1 మీటర్ దూరం ఉండేలాగా చూసుకోండి. ఇక ముందుకి కొనసాగుదాం. బెడ్ యాష్ డ్రైనింగ్ ప్రక్రియలో చెయ్యాల్సిన మరియు చెయ్యకూడని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ ముందు ఉన్న ప్యానెల్ పైన మీరు చెయ్యకూడని కొన్ని అంశాలుంటాయి. ఒక్కసారి చూడండి. అన్ని పీపీఈలు ధరించకుండా బైపాస్ గేట్లు తెరవరాదు. సిసిఆర్కి సమాచారమివ్వకుండా పని మొదలుపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. పని ప్రదేశంలో తగినంత వెలుతురు ఉండేలాగా చూసుకోండి. ట్రాలీని 70% కంటే ఎక్కువ నింపరాదు. ఇప్పుడు బెడ్ యాష్ డ్రైనింగ్లో చెయ్యాల్సిన అంశాల గురించి మనం తెలుసుకుందాం.
అనియంత్రిత బూడిద పరుపు ఎండిపోయే పరిస్థితిలో వెంటనే బైపాస్ గేట్ మరియు పవర్ సిలిండర్ను మూసివేయండి. శిక్షణ పొందిన మరియు సమర్థుడైన వ్యక్తిని మాత్రమే బూడిద డ్రైనింగ్ కోసం నియమించాలి. అద్భుతం! ఇక బెడ్ హ్యాష్ డ్రైనింగ్ ప్రక్రియ చేయడానికి ముందుకెళ్దాం. మొదలు పెట్టే ముందు ఒక హెవీ మెటల్ చైన్ని ఉపయోగించి బెడ్ యాష్ డ్రైనింగ్ ట్రాలీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బ్యారికేడ్ చేయాలి. మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా చూసి అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వండి. అవును, ఆ ప్రాంతంలో బ్యారికేడ్లు వేయలేదు. అందువల్ల బెడ్ యాష్ డ్రైనింగ్ ప్రారంభించడం సురక్షితం కాదు. నేను వెళ్ళి ఆ ప్రాంతంలో బ్యారికేడ్లు వేస్తాను, చూడండి. బెడ్ హ్యాష్ని హరించడానికి 2 మార్గాలున్నాయి. మాన్యువల్ వాల్వ్ మాన్యువల్గా ఉపయోగించడం లేదా పవర్ సిలిండర్ని ఉపయోగించడం. మనం మాన్యువల్ పద్ధతిపైన దృష్టి పెడతాం. బెడ్ హ్యాష్ డ్రైన్ను ప్రారంభించే ముందు సైరన్ మోగించమని మీ సహోద్యోగికి తెలియజేయడం మొదటిది. వెళ్ళి మీ సహోద్యోగికి సైరన్ ఊదమని తెలియజేయడానికి వారిపైన క్లిక్ చేయండి. తదుపరి దశ మోటరైజ్డ్ గేట్ తెరవడానికి సిగ్నల్ ఇవ్వడం. మోటరైజ్డ్ గేట్ తెరవడానికి మీ సహోద్యోగి యొక్క సంకేతాలను గమనించండి. ఇక డ్రైన్ లైన్ కింద ట్రాలీని సరిగ్గా ఉంచామని నిర్ధారించుకోవాలి. ట్రాలీని ఎప్పుడు కూడా డ్రైన్ లైన్ కింద ఉంచండి మరియు ట్రాలీ సజావుగా పనిచేసేలా చూసుకోండి. ఇక్కడ ఉపయోగించే ట్రాలీ కవర్ రకంగా ఉండాలి. మీ ముందు హైలైట్ చేయబడిన పొడవైన రాడ్ని గమనించండి. బెడ్ హ్యాష్ని పోగొట్టడానికి ఫ్లాప్ గేట్లను తెరిచిన క్రమంలో ఈ పొడవైన రాడ్ని ఉపయోగించడం వల్ల వేడి పదార్థం మరియు మీ మధ్య సురక్షితమైన దూరాన్ని నిర్ధారించుకోవడంలో మీకు సహాయపడుతుంది. వెళ్ళి ఫ్లాప్ గేట్లను తెరవడానికి రాడ్ని మీ వైపుకు లాగండి. ట్రాలీ తగినంత మొత్తంలో నింపబడే వరకు రాడ్ని వదిలేయొద్దు. నేను వెళ్ళి సిలిండర్ని మూసేస్తాను. ఫ్లాప్ గేట్లను మూసేయడానికి దయచేసి పొడవైన రాడ్ పైన నొక్కండి. అద్భుతం! మొత్తం అదనపు బెడ్ హ్యాష్ని విజయవంతంగా తీసేశాం. మనం ఇక ముందుకు వెళ్తాం. అన్ని అదనపు బెడ్ హ్యాష్ని తీసేసిన తరువాత డిశ్చార్జ్ పాయింట్ నుండి సురక్షితమైన దూరంలో చక్కటి బిందువుల రూపంలో నీటిని ఉపయోగించి వేడి పదార్థాలను చల్లబరచాలి. ఇది నిర్వహించడానికి సురక్షితమైన ఉష్ణోగ్రతలను సాధించిన తర్వాత మెటీరియల్ని ట్రాలీని ఉపయోగించి క్లింకర్ స్టోరేజ్ యార్డుకు లేదా
యూనిట్ యొక్క నిర్దిష్ట స్థానానికి బదిలీ చేయాలి. దయచేసి వెళ్లి డ్రైన్ అయిన బెడ్ హ్యాష్ పైన వాటర్ షవర్ను ప్రారంభించడానికి మీ ముందు ఉన్న వాల్వ్ను తిప్పండి. మంచి పని. మెటీరియల్ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను చల్లబడిన తర్వాత అన్లోడ్ విధానాన్ని ప్రారంభించవచ్చు. ఇక్కడ బెడ్ హ్యాష్ సిమెంట్ క్లింకర్ నిల్వ ప్రాంతంలో ఖాళీ చేయబడుతుంది. ఇక చివరగా మీ పని పూర్తి చేయడం గురించి సీసీఆర్కి తెలియజేయాలని నిర్ధారించుకోవాలి. ఇప్పుడు బ్యారిగేట్లను తొలగించవచ్చు. మంచి పని. బెడ్ హ్యాష్ డ్రైనింగ్ని విజయవంతంగా, సురక్షితంగా పూర్తి చేశాం. ఇక ముందుకు వెళ్దాం. శబాష్! బెడ్ హ్యాష్ని హరించడానికి సంబంధించి అనుసరించాల్సిన అన్ని ముఖ్యమైన సేఫ్టీ ప్రోటోకాల్లను గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు అసురక్షిత అలవాట్లు లేదా పనికి సంబంధించి ముడిపడి ఉన్న సాధారణ ప్రమాదాలను మరోసారి సమీక్షిద్దాం. దయచేసి గుర్తుంచుకోండి, ఈ విభాగం మూల్యాంకనం చేయబడుతుంది మరియు మీ భద్రతా పరిజ్ఞానం ఆధారంగా మీకు స్కోర్ ఇవ్వబడుతుంది. క్వశ్చన్ నంబర్ 1. బాయిలర్ బెడ్ గ్యాస్ డ్రైన్ హాట్ వర్క్ మెటీరియల్ రెసిస్టెన్స్ సూట్ లేకుండా చేయొచ్చా? క్వశ్చన్ నంబర్ 2. బాయిలర్ బెడ్ గ్యాస్ డ్రైన్ పనిని ఎవ్వరు చేయగలరు? క్వశ్చన్ నంబర్ 3. బాయిలర్ బెడ్ గ్యాస్ డ్రైన్ పైన పనిచేసేటప్పుడు హాట్ మెటీరియల్ సూట్ ధరించిన కార్మికుడు హాట్ మెటీరియల్తో నిరంతరం సంబంధంలో ఉండగలరా? క్వశ్చన్ నంబర్ 4. బాయిలర్ బెడ్ గ్యాస్ డ్రైన్ వర్క్ చేయడానికి ముందు సెంట్రల్ కంట్రోల్ రూమ్ని సంప్రదించాలా? క్వశ్చన్ నంబర్ 5. బాయిలర్ బెడ్ బూడిద కాలువ పని సమయంలో ట్రాలీని ఎక్కడ ఉంచాలి? క్వశ్చన్ నంబర్ 6. బాయిలర్ బెడ్ గ్యాస్ డ్రైన్ పని సమయంలో ట్రాలీని నింపాల్సిన గరిష్ట మొత్తం ఎంత? అద్భుతం! మీరు అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. మీ అమూల్యమైన సమయానికి ధన్యవాదాలు. ఈరోజు కొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకున్నారని, అదేవిధంగా మన జాబ్ సైట్లో బెడ్ హ్యాష్ డ్రైనింగ్ సమయంలో వాటిని జాగ్రత్తగా పాటిస్తారని ఆశిస్తున్నాం.